వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కీసరగుట్టకు వచ్చినాము. లోపల ఎట్లుంటుందో చూసేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా కీసరగుట్ట స్టోరీ ఏంటంటే, రాముడు రావణాసుని చంపిన తర్వాత రావణ వధ పాపం కాబట్టి అందుకు పరిహారంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. అయితే అప్పుడు హనుమాన్ని కాశీకి పంపిస్తాడు అక్కడున్న శివలింగాన్ని తీసుకురా. హనుమ రావడం లేట్ అయ్యేసరికి శివుడే ప్రత్యక్షంగా వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివలింగ ప్రతిష్ఠ తర్వాత హనుమాన్ వస్తాడు. హనుమాన్కి కోపం వచ్చి తన తోకలో తెచ్చిన 101 లింగాలని అలా కొండపైకి విసిరేస్తాడు. అప్పుడు రాముడు, ఆగ్రహించకు హనుమ, ఇప్పుడు నీ చేత్తో నువ్వు ఏ లింగాలైతే విసిరేసావో అవి అక్కడే ప్రతిష్ట పొందుతాయి అని చెప్తాడు. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ ఉన్న శివలింగాలన్నీ. ఇవి 101 ఉన్నాయి, కానీ 101 కవర్ చేయలేకపోయాను. కొన్ని అయితే తీసానండి వీడియో. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు కూడా వస్తారని కోరుకుంటున్నాను. అంతకంటే ముందు మా ఛానల్ని ఫాలో. ఇక్కడ హనుమంతుని గుడి ఉంటుందండి. దాని పేరు చూడండి, మారుతి కాశీ విశ్వేశ్వరుడు అని ఉంటుంది. లింగాలు కాశీ నుంచి తెచ్చారు కాబట్టి ఈ గుడికి ఆ పేరు వచ్చింది. మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.